హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నాతో కమెంట్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మేమైతే బాగున్నాం. సో ఈరోజు వీడియో లాస్ట్ వ్లాగ్ది కంటిన్యూషన్. డాడీ బర్త్డే సెలబ్రేట్ చేయడానికి మేము వైజాగ్ వచ్చాము. ఇంకా వైజాగ్లో డే 1 అంతా ఎలా గడిచింది అండ్ నేను డాడీ బర్త్డే ఎలా ప్లాన్ చేశాను అదంతా కూడా నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో షేర్ చేశాను. ఇన్ కేస్ ఎవరైనా వీడియో చూడడం మిస్ అయితే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇంకా డాడీ బర్త్డే ముందు రోజు మేము సింహాచలం వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. అమ్మ వాళ్ళు మాతో రాలేదండి, బికాజ్ అమ్మ వాళ్ళకి మైల్ ఉందనమాట. సో వాళ్ళు టెంపుల్స్కి వెళ్ళడం కానీ పూజ చేసుకోవడం లాంటివి ఇంకా చేయలేదు. వన్స్ అదంతా క్లియర్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ వాళ్ళు టెంపుల్స్కి వెళ్ళొచ్చు. ఇంటికి సింహాచలం వెళ్ళి చూస్తే అక్కడ చాలా మంది జనాలు ఉన్నారు. రష్ అయితే బీభత్సంగా ఉండింది. మాకు దర్శనం అవుతుందో లేదో అని చాలా టెన్షన్ పడ్డాను. ఎందుకంటే మేము ఒక్కళ్ళమే అనుకోండి ఎంతసేపైనా లైన్లో నించోవచ్చు. మాతో పాటు బుజ్జిబాబు కూడా ఉన్నాడనమాట. వాడితో ఎలా హ్యాండిల్ చేస్తానా అని కొంచెం టెన్షన్ ఫీల్ అయ్యాను. కాకపోతే మా హస్బెండ్ 500 రూపీస్ టికెట్ తీసుకున్నారు. నార్మల్గా సింహాచలంలో ఫ్రీ దర్శనము 20 రూపీస్ టికెట్, 50 రూపీస్, 100 రూపీస్, ఇంకా అలానే 300 రూపీస్ టికెట్. అది కూడా ఎలా అంటే ఒక్కొక్కసారి స్పెషల్ పూజలప్పుడు లేకపోతే ఏదైనా స్పెషల్ డేస్ అప్పుడు ఆ 300 రూపీస్ టికెట్ కాస్త 500 అవుతుందన్నమాట. అది కూడా పర్ పర్సన్ 500 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఈ టికెట్ మీద ఏంటంటే మనకి ఇంకా లైన్ లాంటివి ఏవి ఉండవు, డైరెక్ట్గా గర్భాలయ దర్శనం జరుగుతుంది. అండ్ ఈ టికెట్ పెద్దవాళ్ళకి మాత్రమే, పిల్లలకి టికెట్ అవసరం లేదు. మనం ఆ టికెట్ చూపిస్తే మనతో పాటు పిల్లల్ని కూడా డైరెక్ట్గా గర్భాలయ దర్శనానికి అలౌ చేస్తారు. సో ఇది ప్రాసెస్. మేమైతే 500 రూపీస్ టికెట్ తీసుకొని డైరెక్ట్గా గర్భాలయ దర్శనం చేసుకున్నాము. దర్శనం చాలా బాగా జరిగింది. స్వామివారి ముందు మినిమం ఒక 5 మినిట్స్ అయినా ఉండే అవకాశం దొరికింది. అలా మంచిగా స్వామివారి దర్శనం చేసుకొని రిటర్న్ ఇంటికి వెళ్ళేటప్పుడు సూర్యనారాయణమూర్తి గుడి దగ్గర ఆగుదాం అనుకున్నాం. కానీ చాలా మంది జనాలు ఉన్నారు. ఎందుకంటే ఆ రోజు మార్గశిర మాసంలో వచ్చిన ఆదివారం అనమాట. చూస్తుంటేనే తోపులాట తొక్కిసలాట అయిపోతుంది అక్కడ. అందుకనే ఇంకా మేము రిస్క్ చేయలేదు. నేను మా హస్బెండ్ ఎప్పుడైనా టెంపుల్కి వెళ్ళాము అంటే అక్కడ స్వామివారి దర్శనం ఎంత ప్రశాంతంగా అవుతుంది అనేది చూసుకుంటాము. ఇన్ కేస్ అక్కడ రష్గా ఉంది అంటే కనుక మేము వీలైతే నెక్స్ట్ డే వస్తాం, కానీ ఆ రష్లో మాత్రం వెళ్ళము. మేము ఇలా ఆలోచిస్తాము, మరి ఎవరిష్టం వాళ్ళది. సరే, ఇప్పుడు ఇంటికి వెళ్ళి డాడీకి నేను తీసుకొచ్చిన ఫోటో ఫ్రేమ్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. ఇంటికి ఆ ఫోటో ఫ్రేమ్ ఏంటి, నేను అనుకున్నట్టు అవుట్పుట్ వచ్చిందా, మా డాడీ ఎలా రియాక్ట్ అయ్యారు అనేది ఇప్పుడు చూసేయండి. ఫోటో ఫ్రేమే కానీ ఏముంటది, కార్ ఇంటికి ఆ ఫోటో ఫ్రేమ్ ఏమై ఉంటుంది, ఎవరైనా గెస్ చేస్తే కమెంట్స్ లో చెప్పండి. అండ్ భావన ఎన్ని గెస్లు చేసిందో చూసారు కదా. సో సరే, ఇంక ఇప్పుడైతే ఫైనల్ రివీల్ టైమ్. నేను ఏ ఫోటో చేయించాను అనేది చూసేయండి. మా అమ్మని ఎత్తుకున్నట్టంట. చూసారు కదా, ఇది మా ఫ్యామిలీ ఫోటో ఫ్రేమ్. యాక్చువల్గా నా పెళ్లి టైంకి అత్తయ్య వైజాగ్లో లేదు. నాట్ ఈవెన్ అత్తయ్య, ఈవెన్ నా ఫ్యామిలీ మెంబర్స్ ఎవ్వరూ కూడా వైజాగ్లో లేరు. ఎందుకంటే మా అన్నయ్య మ్యారేజ్ కోసమని హైదరాబాద్ వెళ్ళారు. నేను పాత వీడియోస్లో కూడా చెప్పాను చాలా సార్లు, అనుకోకుండా మా అన్నయ్యది నాది జస్ట్ ఒక 24 hours స్పాన్లోనే మ్యారేజ్ జరిగింది అని. సో అందరూ అక్కడ ఉండిపోయారు. అందరి ఫొటోస్ని తీసుకొచ్చి ఒక ఫోటోలో క్లబ్ చేయలేను కాబట్టి జస్ట్ మా ఫ్యామిలీ మెంబర్స్ వరకు ఈ ఫోటోని అయితే ఇలా క్లబ్ చేయించాను. అత్తయ్య లేదు కాబట్టి అత్తయ్యని, ఇంకా భుజబంగారం అయితే నా పెళ్లి టైంలో ఫుల్ తిరుగుతూనే ఉన్నాడు, అందుకనే వాడి ఫోటోని కూడా అక్కడ యాడ్ చేయించా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మా నాన్నమ్మ, ఎందుకంటే షీ వాజ్ ద కెప్టెన్ ఆఫ్ ద షిప్. ఎక్కడో బాగా గట్టిగా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోయినట్టుంది, ఎలా లేదన్నా నా మనవరాల్ని నా పుట్టింటికే పంపించాలి అని. తన బ్లెస్సింగ్స్ లేనివే ఈ రోజు మా మ్యారేజ్ జరిగేదే కాదేమో. తన ప్రెజెన్స్ మాతో లేకపోయినా తన బ్లెస్సింగ్స్ ఎప్పుడు మా మీద ఉంటాయి. ఇంకా నా ఫోటో పక్కన మా నాన్నమ్మ ఫోటో కూడా యాడ్ చేయించాను. అండ్ యా, దిస్ ఇస్ ద ఫైనల్ అవుట్పుట్. ఎలా ఉందో మీరే కమెంట్స్ లో చెప్పాలి. బాగుందా? ఈ చీర గుర్తుందా నీకు? లాస్ట్ ఇదే చీర మామ చనిపోయినప్పుడు, అందుకే పర్టికులర్ గా అదే కలర్ కావాలని అడిగా. బాగుందా మీ అమ్మ? బాగుందా? ఇంకా మా నాన్నకైతే సర్ప్రైజ్ చాలా బాగా నచ్చింది. అలా నా సైడ్ నుంచి ఈసారి ఒక చిన్న సర్ప్రైజ్ మాత్రమే ఇవ్వగలిగాను మా డాడీకి. సో ఇంకా సర్ప్రైజ్ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇంకా నేను మా హస్బెండ్ చిన్నక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. అదే బుడ్డోడు ఉన్నాడు కదండి, వాడైతే ఊసులు చెప్తూనే ఉన్నాడు. సో వాడి యూసుల్ని మా హస్బెండ్ బాగా మిస్ అవుతున్నారనమాట. ఎటు ఇంకా వైజాగ్లోనే ఉన్నాం కాబట్టి ఇంకా వాడి దగ్గరికి ఒకసారి వెళ్ళొద్దామని చెప్పేసి వెళ్ళాము.
అక్కడైతే నేను బ్లాగ్ ఏమీ షూట్ చేయలేదు బికాజ్ వాడితో ఊసులాడేసరికి సరిపోయింది. ఇంకా అలా రిటర్న్ ఇంటికి వచ్చేసాము. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నది మా డాడీది న్యూ బైక్ అన్నమాట. మా నాన్నకి కార్లన్నా బైక్స్ అన్నా చాలా ఇష్టము. మీరు నా పాత బర్త్డే వ్లాగ్స్ చూస్తే తెలిసే ఉంటుంది, నేను ఎవ్రీ ఇయర్ నా బర్త్డేకి సెల్ఫ్ గిఫ్టింగ్ చేసుకుంటాను. ఆ అలవాటు నాకు మా డాడీ నుంచే వచ్చింది. బికాస్ ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ ఇయర్ మా డాడీ తన బర్త్డేకి ఓన్ గా తనే చేతక్ బైక్ ని గిఫ్ట్ చేసుకున్నారనమాట. అండ్ ఈ ఎలక్ట్రిక్ బైక్ తీసుకుంటానని ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుంటున్నారు. కాకపోతే నేనే వద్దు డాడీ అని చెప్పేసి ఆపేసేదాన్ని. అందుకనే ఈసారి నాకేం చెప్పకుండా డైరెక్ట్ గా షోరూమ్ కి వెళ్ళి బండి ఫొటోస్ పెట్టేశారు, ఇదిగో అమ్మ బైక్ తీసుకున్నానని. అలా మా నాన్న తన బర్త్డేకి సెల్ఫ్ గిఫ్టింగ్ గా ఈ చేతక్ బైక్ కొనుక్కున్నారు. ఇంకా పాత బైక్ ఏం చేశారక్క అంటే పాత బైక్ నాకు ఇచ్చేశారు, ఇక్కడ నేను వాడదామని. అదనమాట విషయం. ఇంక ఇక్కడైతే మా హస్బెండ్ మొత్తం అన్ని సెట్టింగ్స్ చేస్తూ ఉన్నారు. ఇంకా అలా ఆఫ్టర్నూన్ లంచ్ చేసి ఆరాంగా ఒక 3-4 hours స్నాప్ తీసుకున్నాం. మళ్ళీ ఇప్పుడు టైం ఈవినింగ్ 7:30 అలా అవుతున్నట్టుంది. ఇప్పుడు ఇంకా భావన, నేను, భుజబంగారం, మా హస్బెండ్ నలుగురం కలిసి ఆనంద్ మార్గ్ ఆశ్రమానికి వచ్చాము. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, గురూజీకి కాల్ చేసి ఏం కావాల్సిన ఐటమ్స్ ఉన్నాయో అడిగాను. మొత్తం ఆయన చెప్పిన లిస్ట్ అంతా తీసుకొని ఇప్పుడైతే ఆశ్రమానికి వచ్చేసాను. మన ఛానల్ రెగ్యులర్ గా చూసే వాళ్ళకి ఈ ఆశ్రమం గురించి తెలిసే ఉంటుంది. బికాస్ ఎవ్రీ ఇయర్ మా డాడీ బర్త్డేకి, భుజబంగారం బర్త్డేకి ఇక్కడికే మేము వస్తాము. ఇక్కడ చాలా మంది పిల్లలు ఉంటారండి. మీకు ఏ మాత్రం కొంచెం అవకాశం ఉన్నా సరే మంచిగా పిల్లలకి హెల్ప్ చేయండి. నా సైడ్ నుంచి ఇది ఒక్క చిన్న రిక్వెస్ట్, మీకు ఇన్ కేస్ అవకాశం ఉంటే ఈ పిల్లలకి హెల్ప్ చేయండి. వాళ్ళు చాలా మంచి పిల్లలండి. గురూజీ ఏం చెప్తే అదే చేస్తారు. గురూజీ మాట కాదంటారు తెలుసా. ఆయన ఎస్ అంటే ఎస్, నో అంటే నో. ఈవెన్ మన పిల్లలైనా మనం చెప్పిన మాట కరెక్ట్ గా వింటారో లేదో, కానీ అక్కడ పిల్లలందరూ వెల్ డిసిప్లైన్ కిడ్స్ తెలుసా. ఆ రోజు సండే కావడం వల్ల గర్ల్స్ అందరూ కూడా డాన్స్ నేర్చుకోవడానికి వెళ్ళిపోయారు. ఓన్లీ బాయ్స్ మాత్రమే ఉన్నారు. అండ్ మేమైతే కావాల్సిన థింగ్స్ అన్ని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసి రిటర్న్ ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చి అమ్మ వాళ్ళు రెడీ అవ్వమని చెప్పి మళ్ళీ ఇంకా అందరం కలిసి ఇప్పుడైతే బీచ్ కి వచ్చాము. ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలుసా, నైట్ ఆల్మోస్ట్ 9:30 అవుతుంది. ఈ టైంలో మా నాన్న ఎంత గింజుకున్నా బయటికి రారు. నేను అడిగితేనేమో అమ్మ నీరసంగా ఉంది, వద్దులే అమ్మ మీరు వెళ్ళొచ్చేయండి అన్నారు. ఇంకా వాళ్ళు అల్లుడు అడిగేసరికి కాదనలేక చక్కగా బయలుదేరారనమాట. అమ్మా అతను చూసావా నీరసం అని చెప్పి మనవని తీసుకెళ్లి చక్కగా ఆడించుకుంటున్నాడు. ఇంక ఇక్కడ మా హస్బెండ్ మురి మిక్చర్, తర్వాత మామిడికాయ ముక్కలు అండ్ నాకు ఐస్ క్రీమ్ కొన్నారనమాట. ఈలోపు మా నాన్న భుజబంగారాన్ని ఆడించడానికి తీసుకొని వెళ్ళారు. ఇంతకీ ఆయన ఇందాక నీరసం అని చెప్పారా, కానీ ఆయనకి వాళ్ళ మనవణ్ణి చూస్తే ఏమీ ఉండదన్నమాట. ఇంకా ఎక్కలేని ఎనర్జీ వచ్చేస్తుంది. ఎంత నీరసంగా ఉన్నా మనవణ్ణి చూడగానే చాలా పాజిటివ్ గా హ్యాపీ అయిపోతారు. ఆ హ్యాపీనెస్ చూడడానికనే మేము వైజాగ్ వచ్చాము ఆయన బర్త్డేకి. ఆయనకి బలహీనత అయిన నేను నా కొడుకే, మా ఇద్దరం ఉంటే చాలు, ఇంకా ఆయనకి ఏం అవసరం లేదు. అండ్ ఈ ఇయర్ తో మా డాడీ బర్త్డేకి తన డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోయినట్టే. ఎందుకంటే ఎప్పుడు మా నాన్న చెప్తూ ఉండేవారు, నా లైఫ్ గురించే ఎక్కువ ఆలోచించేవారు. అమ్మ నీకంటూ ఒక లైఫ్ ఉండాలి, మంచిగా ఫ్యామిలీ ఉండాలి, అది ఇది అని. అండ్ ఐఎమ్ రియలీ బ్లెస్డ్ టు హ్యావ్ మై హస్బెండ్. బికాస్ ఇలా డాడీ బర్త్డే ఉంది వెళ్ళాలి అని చెప్పగానే ఎటువంటి నో చెప్పకుండా ఆయన ఇంకా వెంటనే తీసుకొచ్చేసారు. మేము రావాలనుకుంటే సండేనే రావచ్చు, కాకపోతే లేదు ఒక 2 days ముందే వెళ్దామని చెప్పగానే సరే ఇంకా అని చెప్పి బయలుదేరి వచ్చారు. అండ్ పెళ్ళైన తర్వాత ఎప్పుడు మా హస్బెండ్ నైట్ మా ఇంట్లో స్టే చేసింది లేదు, ఒక్క కార్తీక పౌర్ణానికి తప్ప. ఎప్పుడు మేమందరం వచ్చినా మమ్మల్ని డ్రాప్ చేసి ఆయన ఇంటికి వెళ్ళిపోయేవారే గానీ ఇక్కడ స్టే చేసింది లేదన్నమాట. కానీ ఈసారి మంచిగా అర్థం చేసుకొని ఆయన 2 days ఇక్కడ మాతో పాటు స్టే చేశారు. నో ఈవెల్ ఐస్, ఫింగర్స్ క్రాస్, టచ్ వుడ్. సో అలా మంచిగా ఇంకా మేమైతే కాసేపు బీచ్ లో ఎంజాయ్ చేసిన తర్వాత ఇప్పుడు రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇంటికి వెళ్ళి మంచిగా కాసేపు రెస్ట్ తీసుకొని డిన్నర్ చేసేసిన తర్వాత ఇప్పుడు టైం అరౌండ్ 11:15 అలా అవుతుంది. ఇంకా డాడీ బర్త్డే సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయాయి. సో కేక్ అయితే ఆర్డర్ చేసాము. యాక్చువల్ గా కేక్ రేపు మార్నింగ్ కట్ చేద్దాం అనుకున్నాం, కాకపోతే ఇంకా నైటే కట్ చేయించేసాము అనమాట. ఎందుకు అనేది చెప్తాను. ఫస్ట్ అయితే కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ ఎలా జరిగాయో చూసేయండి. హ్యాపీ బర్త్డే డాడీ. నేను వరదు. హ్యాపీ బర్త్డే.
అలా నైట్ చాలా సింపుల్ గా కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ అయిపోయాయి. ఆ టైంలో బుజ్జి బంగారం పడుకున్నాడు కాబట్టి నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా వాళ్ళ తాతయ్యకి ఒక రోజు ఇలా గిఫ్ట్ ఇచ్చాడనమాట. ఇంకా వాళ్ళ తాతయ్య చూడండి ఫుల్ హ్యాపీ అయిపోయారు. సో ఇది డాడీ బర్త్డే రోజు మార్నింగ్. యాక్చువల్ గా అయితే మేము పొద్దున్నే బయలుదేరి వెళ్ళిపోదాం అనుకున్నాం. బికాజ్ ఈ రోజు మండే, బుజ్జి బంగారం స్కూల్ అండ్ మా హస్బెండ్ ఆఫీస్ ఉంది. కాకపోతే నాకు హెల్త్ బాగాలేదనమాట. అందుకనే నేను అత్తయ్య బుజ్జి బంగారం ఇక్కడే ఉండిపోతున్నాం. మా హస్బెండ్ ఒకళ్ళే ఇంకా తప్పదు, ఆఫీస్ కి వెళ్ళాలి కాబట్టి ఆయన అయితే వెళ్ళిపోయారు. తర్వాత ఇంకా మా డాడీ బర్త్డే వీడియో యూట్యూబ్ లో రిలీజ్ చేశాను. ఇంతకీ ఆ వీడియో ఏంటి, ఆ వీడియో చూసిన తర్వాత మా నాన్న ఎలా రియాక్ట్ అయ్యారు అనేది చూసేయండి. ఇంకా స్టార్టింగ్ లో నా వాయిస్ ఉంటుందని మా నాన్న అసలు ఎక్స్పెక్టే చేయలేదు. సడన్ గా నా వాయిస్ విని చాలా ఎమోషనల్ అయ్యారు. ఆ తర్వాత ఇంకా నార్మలే, హ్యాపీగా ఫీల్ అయ్యారు. యాక్చువల్ గా ఈ రోజు నేను ఇక్కడే ఉన్నాను కదా, మంచిగా డాడీ వాళ్ళతో ఫ్యామిలీ టైం స్పెండ్ చేద్దాము, ఎక్కడికైనా బయటకు వెళ్దాం అనుకున్నా. కాకపోతే నాకు పిఎంఎస్ టైం వల్ల వెళ్ళడానికి కుదరలేదనమాట. ఇందాక మా ఆయన గురించి చెప్తూ నో ఈవెల్ ఐస్, ఫింగర్స్ క్రాస్డ్, టచ్ వుడ్ అది ఇది అని చెప్పాను కదా. ఒక 2 రోజులు నేను మా ఆయన కలిసి అలా బయటికి వెళ్ళడమో లేకపోతే పక్క పక్కన కూర్చోడమో లాంటివి చేస్తే 3వ రోజుకి మా ఇద్దరికి తగులైపోతాయి. ఆ రోజు కూడా అంతే, అప్పటిదాకా బాగున్నాం, కాసేపట్లోనే మళ్ళీ ఫైట్ చేసుకున్నాము. అలా ఉంటదన్నమాట. అండ్ ఐ థింక్ ఇది నా ఒక్కదానికే కాదు, చాలా మంది ఇది ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటారు కదా. ఇంక ఇక్కడ ఏంటంటే డాబా మీదకి వచ్చాము. అప్పుడే కిందింటి పాప వంశిక కూడా వచ్చిందనమాట. మంచిగా పాపతో కాసేపు ఆడుకున్నాము. సో ఇలా మా డాడీ బర్త్డే అయితే జరిగిందండి. జస్ట్ ఒక 1-2 డేస్ లోనే మేము మళ్ళీ రిటర్న్ గాజువాక్ వచ్చేసాము. సో చూసారు కదా, ఈ ఇయర్ మా డాడీ బర్త్డే, తన డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అయ్యి హ్యాపీగా చాలా ప్రశాంతంగా జరిగింది. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు ద ఛానల్. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ వీడియోస్. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఆల్ సో మచ్. ఇదండి ఇవాల్టి వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్.